స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేష్ గౌడ్ సూచించారు. పార్టీ గెలుపు కోసం బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు దేవరాజు ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. గతంలో బీఆర్ఎస్ నాయకులకు అధికారం కట్టబెడితే ప్రజలను పూర్తిగా వంచనకు గురి చేయడం జరిగిందని, గ్రామాల్లో బీజేపీ పార్టీ గెలుపుకు ప్రజలు కృషి చేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కార్యకర్తలు గుణపాఠం చెప్పాలని, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి సంఘటితంగా కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏదైతే అభివృద్ధి చేస్తా ఉన్నాడో మరి మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగాలంటే మరి పార్లమెంట్ సభ్యులుగా మరి బీజేపీ సభ్యులు గెలిపెట్టని చెప్పి ఈరోజు రాష్ట్ర మంత్రులు కూడా మరి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా 8 స్థానాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 8 స్థానాలు గెలిచింది. మరి అదేవిధంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల లోపల కూడా స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా సేమ్ అవే ఫలితాలు మరి రిపీట్ కాబోతా ఉన్నాయి. మరి దానికోసం యువమోర్చా మండలాధ్యక్షులు చెప్పినట్టుగా దుబ్బాక నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు 2 సార్లు శక్తి ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకసారి మనందరం ప్రదర్శించి ప్రజలందరి మద్దతుతోటి ఎమ్మెల్యే గెలిచినాం. ఇక్కడ రెండవసారి అందరం కష్టపడి మెదక్ పార్లమెంట్ తరఫున అందరం కూడా కొట్లాడి ఇక్కడ నుంచే మనం బయటకు వెళ్ళి కూడా పనిచేసినాం. మనము పార్లమెంట్ కూడా గెలిచినాం. 2 ఉన్నతమైన పదవుల్ని మన నాయకుల్ని పంపించినాం మనం. కాబట్టి మన లోపల హుందాతనం ఉండాలి, మన లోపల మనల్ని మనం సమన్వయం చేసుకునేటువంటి వ్యక్తిత్వం ఉండాలి. కాబట్టి ఇట్లుంటేనే మనకు పని జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు మనము శక్తివంచన లేకుండా నిర్వర్తించాలి.